హలో ఆల్, నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు. 4 కీమోస్ 8 కీమోస్కే బాడీ వీక్ అవుతుంది, మీకు 16 కీమోస్ కాబట్టి మీరు ఎలాంటి వర్క్స్ చేసుకున్నారా, అసలు వర్క్స్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారా, లేదంటే ఎక్కువ రెస్ట్ తీసుకున్నారనేది అడిగారు. అయితే ఆ రీల్లో నేను ఆన్సర్, ఈ రీల్లో మీకు ఆన్సర్ చేస్తా అని చెప్పాను. బట్ అది కాకుండా ఇంకొంతమంది ఏం అడిగారంటే, మీరు కీమోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, పాత రీల్స్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కీమోస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఏ టైంలో వచ్చింది అవి అనేది మీరు మెన్షన్ చేయలేదు. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది అని. నాకు 3 months కీమోస్ ఆల్రెడీ మీతో షేర్ చేసిన. ఫస్ట్ కీమ్ అవ్వగానే నాకు నా అంతటి నేనే హెయిర్ లాస్ అవుతుందని చెప్పి ఫస్టే డొనేట్ చేసేసాను క్యాన్సర్ వాళ్ళకి వాలంటరీగాని. ఆ తర్వాత అదే టైంలో నాకు హెయిర్ లాస్ అవ్వడము, మోషన్స్ వామిటింగ్స్ అవ్వడము, హెవీ బ్యాక్ బోన్ పెయిన్ రావటము, కంప్లీట్గా టేస్ట్ బడ్స్ జీరో అయిపోవడం అని ఆ టైంలో స్టార్ట్ అయినాయి. నాకు ఎవ్రీ కీమో అయిపోయాక 4 days వరకు నాకు ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు. ప్రతి కీమో అయ్యాక 4 days కంటిన్యూగా ఇంజెక్షన్స్ చేశారు, ప్లేట్లెట్స్ పడిపోకుండా. అండ్ ఫీవర్ మాత్రం నాకు 21 days కీమోస్ స్టార్ట్ అయినప్పుడు వచ్చింది. అది 21 days కీమోస్ నాకు 4 ఇచ్చారు. దానిలో 3rd కీమో అయ్యాక నాకు హై ఫీవర్ వచ్చింది. 105 degrees దాటింది ఫీవరు. ఆ టైంలో కంప్లీట్గా హై ఫీవర్ వచ్చి బాడీ షివరింగ్ అయిపోవటం, మాటలు కూడా రాలేదు, అంత హై ఫీవర్కి వెళ్ళాను. ఆ టైంలో నేను 3 days హాస్పిటలైజ్ అయిపోయాను. హెమోగ్లోబిన్ పడిపోవటం, ప్లేట్లెట్స్ పడిపోవడం అన్నీ అయిపోయినాయి. సో దానివల్ల అన్నీ డౌన్ అవడం వల్ల 3 days నేను హాస్పిటలైజ్ అయ్యాను. అండ్ ఆ టైంలో ఇది కాకుండా పళ్ళు నొప్పులు ఒకటి వస్తాయి, బాగా జా పెయిన్స్ వస్తాయి, హెవీ పెయిన్స్ వస్తాయి. మనం కనీసం పెరుగన్నం కూడా తినలేని సిచ్యువేషన్కి వస్తాం. ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్. ఇంకా నేను వర్క్స్ ఎలాంటివి చేస్తున్నా అనేది నెక్స్ట్ డేలో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.